శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు విన్నారు కదా. ఇది శుక్రునికి సంబంధించినటువంటి సంఖ్యలు. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు 8, 17, 26 ఇది శనీశ్వరునికి సంబంధించిన నంబర్లు. నిజంగానండి, ఈ రెండు కాంబినేషన్లు చాలా అద్భుతం. దీంట్లో డాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప కోటీశ్వరులు కూడా ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి వారే. కష్టపడి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఈ తేదీలలో జన్మించిన వారు. ఈ తేదీలలో జన్మించిన వారికి చాలా సంవత్సరాల తర్వాత శని భగవానుడి అనుగ్రహం వీరి మీద కలిగిందండి. 2024 స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలను చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే శనీశ్వరుడు 4 పదవులు చేపట్టాడు. ఒకటి మంత్రిగా, రెండోది సైన్యాధ్యక్షుడిగా, ఒకటి ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా. దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలంటే మేఘాధిపతి శని భగవంతుడు అవ్వడం. మరి జీవన విధానంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో శనీశ్వరుడు గొప్పవాడు. సలహాలు సూచనలు ఇవ్వడంలో మరి మంత్రిని మించినటువంటి వారు ఇంకెవరు ఉండరు. ఏదైనా శాసనం పరంగా శాసించేవాడు అర్ఘాధిపతి. ఇలా 4 పదవుల్లో కీలకమైనటువంటి పదవులలో శనీశ్వరుడు ఉన్నాడు. అందుకే 2024 సంవత్సరం శని పాలిత సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ శని పాలిత సంవత్సరంలో 2024 సంవత్సరం జనవరి 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మరి ఈ 6, 15, 24వ తేదీలలో పుట్టినవారు, 8, 17, 26వ తేదీలో పుట్టినవారు ఈ శని హోమంలో పాల్గొనండి. మీరు రానవసరం లేదండి, జస్ట్ మీ గోత్రనామాలు మీకు పంపిస్తే శని హోమంలో మరి శని ప్రభావం లేకుండా 24, 30 సంవత్సరాల దాకా శని ప్రభావం మీ మీద పడకుండా ఈ శని హోమం జరిపిస్తాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ తేదీలలో పుట్టినవారు మరి అదేవిధంగా వృశ్చిక, కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది. ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీనరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది. ఇవి 3, ఇవి 2, 5 రాశుల వరకు ప్రత్యేకంగా ఈ శని హోమంలో పాల్గొనండి. ఎందుకంటే 2024ను అసలు పోగొట్టుకూడదండి. మంచి టైం అనేది మొదలైంది. ఈ అవకాశం తప్పితే మళ్ళీ రాదు. సో నేను చెప్పేది అదేనండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. 6, 15, 24, 8, 17, 26వ తేదీలలో పుట్టినటువంటి 2024 సంవత్సరంలో జాక్పాట్ కొట్టబోతున్నారు. మరి మీ పేరులో మంచి సంఖ్యాబలంతో మీరు ముందుకు నడవండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి, అది న్యూమరాలజీతో తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.